వైజాగ్లోను రిషికొండ బీచ్ బయలుదేరాము పిల్లలతోను కార్లోను. చాలా బాగుంటుంది బీచ్ రోడ్డు. డ్రైవింగ్ చేయడానికి చాలా బాగుంటుంది. అప్పుడు మేము ఎగ్జామ్స్ ఆడడానికి వచ్చేవాళ్ళం బండి మీద. చాలా బాగుంటుంది. మరి ఇప్పుడు చాలా రోజులు వచ్చాము కారు మీద. ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చాము బీచ్కి. చాలా ఎంట్రన్స్ దగ్గర చాలా క్రౌడీగా ఉంది. లోపలికి వెళ్తున్నాం. బైక్స్ అవి చాలా ఉన్నాయి, అడ్డుగా ఉన్నాయి చాలా. సో కార్లో వెళ్తున్నాం స్లోగా. కార్కి పార్కింగ్ టికెట్ తీసుకుంటాడు ఎంట్రన్స్లోనే. 50 రూపీస్ తీసుకున్నాడు ఆ రోజు. పార్కింగ్ కూడా చాలా ఎక్కువ ఉంది. బైక్స్, కార్లు బోలు ఉన్నాయి. సో మాకు క్లియరెన్స్ దొరకట్లేదు. అలాగే అక్కడ ఆపాడు కాసేపు. చుట్టుపక్కల చాలా హడావిడి ఉంటుంది. బాగా రెస్టారెంట్స్ అవన్నీ ఉంటాయి ఎంట్రన్స్ పక్కన చుట్టుపక్కల. చూడండి బైక్స్ అన్నీ అయిపోయాయి మొత్తం. అంటే అక్కడ ఎంట్రన్స్ ఇవ్వట్లేదు. అది లాస్ట్ ఫైనల్ మాకు ఇచ్చాడు, ఎంట్రన్స్ వదిలేడు లోపలికి. ఇంకా పార్కింగ్ చేస్తున్నాం అది తీసుకెళ్ళి. పార్కింగ్ కూడా చాలా కష్టంగా ఉంది. మొత్తం చాలా బైక్స్ ఉన్నాయి. ఫైనల్గా ఒక ప్లేస్ దొరికింది మాకు పార్క్ చేయడానికి. అక్కడికి వెళ్తున్నాము. పార్కింగ్లో పెడుతున్న పెట్టేశాను, ఆల్మోస్ట్ పెట్టేశాను. సో ఇంకా వేరే ఛాన్స్ లేదు ఇంకా ఎవరికి అక్కడ. కారు కానీ ఇంకా ఆటో కానీ వెళ్ళడానికి ఇంకా ఛాన్స్ లేదు. ఫైనల్గా పార్కింగ్ అయిపోయింది ఇక్కడ. ఈ చిన్నమ్మాయి చూడండి అంత బాగా భయం లేకుండా చాలా బాగా జంప్ చేస్తుంది రెడ్ పెట్టుకొని. మనకు అప్పుల్లో అలాంటి గేమ్స్ అంటే కొంచెం భయమే. ఇప్పుడు చిన్నపిల్లలు, పిల్లలు ఏ గేమ్ అయితే చాలా ఛాలెంజింగ్గా తీసుకుంటున్నారు అన్నీ. సో ఇవన్నీ ఛాలెంజింగ్ గేమ్స్ కిడ్స్కి. మనకైతే ఇప్పుడు ఆడమంటే కష్టమే అక్కడ గేమ్స్ ఆడడం అంటే. బీచ్ అయితే ఫుల్గా సందడిగా ఉంది. పిల్లలతో పదులతో బాగా అందరూ ఆడుకుంటున్నారు హ్యాపీగా. మా పిల్లలు కూడా ఆడుకుంటున్నారు. చిన్న పెద్దలు లేకుండా బాల్తో నిలబడుకుంటున్నారు. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్తో, ఫ్యామిలీస్తో వచ్చారు అన్నమాట. మొత్తం బీచ్ అయితే మాత్రం ఫుల్ ఆ రోజు నిండిపోయింది. రిపబ్లిక్ డే కావడం వల్ల హాలిడే అన్నమాట, పబ్లిక్ హాలిడే కాబట్టి చాలామంది వచ్చారు. చాలామంది వైజాగ్ బీచ్కి వస్తుంటారు. హైదరాబాద్ నుంచి, అటు నుంచి చుట్టుపక్కల సిటీస్ నుంచి వస్తుంటారు. ఇది వైజాగ్ టూరిస్ట్ ప్లేస్ అనమాట. బీచ్కి బాగా ఫేమస్ అనమాట. ఎక్కడెక్కడి నుండి వస్తుంటారు, ఒరిస్సా నుంచి కూడా వస్తుంటారు ఇక్కడికి. పెద్ద పెద్ద బస్సులు వస్తున్నాయి ఇక్కడ. యాక్చువల్గా టూరిస్ట్ బస్సులు వస్తాయి, వచ్చి ఇక్కడ దింపితే వాళ్ళందరినీ. సో వైజాగ్లో బీచ్ అంటే చాలా ఫేమస్ అనమాట. చాలామంది లోపలికి ఆల్రెడీ వెళ్ళిపోయి స్నానాలు చేస్తున్నారు, ఆడుకుంటున్నారు. చూడండి బోటింగ్ కూడా జరుగుతుంది అక్కడ లోపల బీచ్లోనే. చాలా క్రౌడీగా ఉంది బీచ్ అంతా.
ఇక్కడ కొంతమంది పెద్దవాళ్ళు అయితే లోపల రాలేరు కదా చాలామంది. వాళ్ళు బయటనే కూర్చొని కూడా చూస్తుంటారు బీచ్ అక్కడ. చూసారు మా వైజాగ్ బీచ్ ఎంత అందంగా ఉందో. ఈక్వల్ టు గోవా అనమాట వైజాగ్ బీచ్. చూడండి ఇక్కడ ఎంత బాగా కూర్చుని ఆనందం. అలాగా అక్కడ కూర్చొని ఆ దిమ్మల మీద కూర్చొని అలాగా ఎంజాయ్ చేస్తుంటారు బీచ్ మొత్తం. ఎవరైతే స్విమ్ చేద్దాం అనుకుంటారో లోపలికి వెళ్తారు. అలా వెళ్ళి దగ్గరలో స్విమ్ చేస్తుంటారు, మరి లోపలికి వెళ్ళిపోరు. పిల్లలు ఏమో ఇక్కడ ఆడుకుంటారు. చూడండి ఇది చిన్నపిల్లలు ఎంత బాగా ఆడుకుంటున్నారు. అప్పుడు చేసేవాళ్ళము మేము, చిన్న చిన్న గుళ్ళలో చేసేవాళ్ళము. చేసి అలాగా ఆడుకునేవాళ్ళము మేము కూడా. అప్పుడు మళ్ళీ చూస్తున్నాం అన్నమాట పిల్లలు ఆడుకోవడం. చూడండి ఫ్యామిలీస్ వచ్చాయి ఇక్కడ. పిల్లలు ఆడుకుంటున్నారు, పెద్దలు అందరూ మాట్లాడుకుంటున్నారు, హ్యాపీగా ఈవినింగ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పిల్లలు ఏకంగా కిచెన్ సామాన్లు తీసారు ఇక్కడికి ఆడుకుంటున్నట్టు. చూడండి చాలా టూల్స్ ఇచ్చాడు అబ్బాయి. మొత్తం ఇసుక అంతా తీసి దాన్ని వేస్తున్నాడు టూల్తో. ఇక్కడ చూసారా ఇంకో బ్యాచ్ కబడ్డీ ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్ అందరూ. ఎందుకంటే చాలా హాలిడేస్ వచ్చాయి కదా సంక్రాంతి తర్వాత, అంతా ఎంజాయ్ చేస్తున్నాం మొత్తం వైజాగ్లో. మేము చూడండి మేము లోపలికి వెళ్ళాము. మా వాడు గెలుస్తున్నాడు చూడండి. డ్యాన్స్ చేద్దాం అనుకున్నాం. డ్యాన్స్ చేస్తుంది మేము కూడా. తర్వాత మనం కూడా చిన్నపిల్లలు అయిపోవడం. ఇంకా బీచ్కి వచ్చిన తర్వాత ఇంకా తప్పదు, ఇంకా ఫుల్ డ్యాన్స్ చేయడం. ఇంకా గంతనరా. ఇంకా ముందుకెళ్ళి చూద్దాం ఎవరెవరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూద్దాం. మనం కూడా ఎంజాయ్ చేద్దాం వాళ్ళతో పాటు. వావ్, వీళ్ళేదో గుడి కట్టేస్తున్నారు. తాజ్మహల్ ఏంటమ్మా, గుడేనా? ఓకే. చాలా బాల్స్ తెచ్చుకున్నారు, క్యాచ్ ఆడుకుంటున్నారు బీచ్లో. బీచ్ వాలీబాల్. ఈవినింగ్ అయితే చాలా సందడిగా ఉంది బీచ్ అంతా. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. చూసారా కొండలు ఎంత గ్రీనిష్ ఉన్నాయి బ్యాక్ ఎండ్లో. ఇంకా ముందుకెళ్దాం, అలాగా ముందుకెళ్ళి చూద్దాం, కాసేపు నడుద్దాం, అలాగే వాక్ చేద్దాం. ఎవరెవరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూద్దాం ముందుకెళ్ళి. చూసారా ఈ బాబు చాలా తెచ్చాడు టూల్స్ అని. ఇంకా ముందుకెళ్దాం అలా నడుచుకుంటూ. ఒక్కొక్కరు రకరకాలుగా ఎంజాయ్ చేస్తున్నారు బీచ్లోను. చూసారా ఎంత క్రౌడ్గా ఉందో. ఎవరో లవ్ సింబల్ వేసారు ఇక్కడ. డిఫరెంట్గా తీసుకుంటున్నారు ఫోటో. చూసారా బోట్స్ ఉన్నాయి చూసారు ఇక్కడ. రకరకాల ఎంజాయ్ చేస్తున్నారు ఒకరు. ఇంకా ముందుకు వెళ్ళాలని అర్థం పదండి.
మనం కూడా ఒక బోట్ ఎక్కుదాం. మనకు బోర్డు దొరికింది, ఇక్కడ కూర్చుందాం, పైకి ఎక్కుదాం. కొంచెం కష్టమే, నెమ్మదిగా ట్రై చేద్దాం ఎక్కడానికి పైకి. ఓకే, ప్లేస్ దొరికింది, పర్ఫెక్ట్గా ఉంది. ఎక్కడి నుంచి చూస్తే బీచ్ మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది చూడడానికి. మా అబ్బాయి కూడా వస్తా అంటున్నాడు ఎక్కించుకున్నాం. ఓకే, ఇది ఎక్కలే వెళ్ళింది అన్ని కూడా మనం లాగలం పైకి. ముగ్గురం పడదాం ఇప్పుడు. సరే, అయితే మేము ఇక్కడ నైట్కే మాకు యాక్చువల్లీ పూణేకి వెళ్ళిపోవాలి, ట్రావెల్ చేస్తున్నాము. సో ఈరోజు ఎలాగైనా బీచ్ చూద్దామని చెప్పి పిల్లలు అడిగారు సో కారు వేసుకొచ్చాను. చాలా అయితే ఎంజాయ్ చేసాము మేము ఇక్కడ, చాలా బాగుంది రుషికొండ బీచ్. మాది వైజాగే, బట్ ఇదివరకు ఎప్పుడో చాలా రోజులు అయింది వచ్చి నేను. ఇప్పుడు మళ్ళీ పిల్లలు తీసుకొచ్చాను. సూపర్గా అయితే ఉంది బీచ్, పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ చూడండి, వీళ్ళెవరో డ్యాన్స్ చేస్తున్నారు. ఈవినింగ్ అయితే చాలా బాగుంది, చల్లగా ఉంది బీచ్ అంతా. ఇక్కడ డ్యాన్స్ కూడా అయిపోయి మళ్ళీ మనం కొంచెం ముందుకు వెళ్దాం, మళ్ళీ చూద్దాం ఇంకా ఎలా ఎంజాయ్ చేస్తాం చూద్దాం. ఇంక ముందుకెళ్ళి పిల్లలతో బీచ్ వాకింగ్ చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా వీలైతే, కుదిరితే. అలా నడుస్తున్నాం, అలా బోటింగ్ అన్నీ ఉన్నాయి, స్పీడ్ బోట్స్ అవన్నీ ఇక్కడ. ఇంకొంచెం ముందుకెళ్దాం, అక్కడ వాక్ చేస్తే అక్కడ ఫోటోగ్రఫీ బాగుంటుంది. అక్కడ స్టోన్స్ అవి ఎక్కువ ఉన్నాయి, అక్కడికి వెళ్దాం. నెమ్మదిగా వచ్చాము అక్కడికి లోపలగా. చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్. చూడండి ఎంత బాగా వస్తుంది వెళ్ళాలని నేను. సూపర్గా ఉంది ఇక్కడ లొకేషన్ అయితే. వావ్, ఎంత బాగుంది చూడండి. సాగర్ తీరంలో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు చూడండి, మీరు కూడా చూడవచ్చు. ఒక్కొక్క అల్ల అలాగ వస్తుంది చూడండి, అవి వేవ్స్ చాలా బాగా వచ్చాయి తీరంగా. సూపర్గా ఉందాం బాయ్, వాకింగ్ కూడా చాలా బాగుంది బీచ్లో. ఇక్కడ చాలామంది వచ్చారు ఫొటోస్ తీసుకోవడానికి. చాలా బాగుంది ఈ ప్లేస్, ఈ లొకేషన్ చాలా బాగుంది. మన చుట్టూ వాటర్ వస్తుంది, చిన్న ఐలాండ్ లాగా అనిపిస్తుంది మనకి అంతే. ఇది చూసి ఎలా ఉందో, రామ్ సేతు వారధిలా ఉంది. అంత చివరికైతే మనం వెళ్ళాం పిల్లలు పట్టుకొని, మనం ఈ దగ్గరలో ఎంజాయ్ చేద్దాము ఏదో ఒక రాయి పట్టుకొని. ఫుల్ ఫొటోస్ బీచ్లోను. పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ ఇసుకలోను. చిన్న పెద్ద తేడా తెలియకుండా ఇంక ఫుల్ అందరూ ఎంజాయ్మెంట్ మూడ్లో ఉన్నారు ఒక్కొక్కరు. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. చూసారు స్టోన్స్ ఉన్నాయి, స్టోన్స్ పైన నించొని ఇక ఎంజాయ్ చేస్తున్నాం అందరూ. రుషికొండ బీచ్కి అయితే మాత్రం మీరు తప్పనిసరిగా వెళ్ళండి, ఛాన్స్ దొరికితే. చాలా బాగుంటుంది ఎంజాయ్ చేయడానికి పిల్లలతోనూ. సాటర్డే సండే అయితే మీరు 4 o'clock అయితే సరిపోద్ది, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ బీచ్లో. చాలా బాగుంటుంది రుషికొండ బీచ్. చూడండి, బీచ్ అందాలను చూసి తరించండి. నేనైతే లోపలికి ఇంక వెళ్ళాను, ఎక్కడికి మీకు చూపించగలను బీచ్. ఆ అలలో ఒక శబ్దం చూడండి ఎంత బాగా వస్తుందో. కాసేపు ఎంజాయ్ చేయండి. జూమ్ చేసి చూపిస్తాను ఇంకా ముందుకి మీకు. చాలా ఎంజాయ్ చేస్తాను చూడండి లోపల. మనం అంత దూరం వెళ్ళాము పిల్లలు తీసుకొని,
కొంచెం రిస్కీ. అలా ఒక శబ్దం చూడండి ఎంత బాగా వస్తుంది. కాసేపు ఎంజాయ్ చేయండి. కూర్చోవద్దు. సాయంకాలం చట సాగర తీరం చట. మళ్ళీ టూ కెరటాలు వస్తున్నాయి, అలాగే ఉండు. వస్తున్నాయి జామ్ జామ్ అని. వచ్చింది చూడు. ఇటు ఈసారి మాత్రం వైజాగ్ వచ్చాక బాగా ఎంజాయ్ చేశాను. బీచ్కి వచ్చి చాలా బాగుంది. చాలా సాటిస్ఫై అయ్యాను నేను ఈసారి. ఇంకా చూడమ్మా. నాన్న చూడమ్మా, చండిపో. మమ్మీ వైపు చూడు, అమ్మ వైపు చూడరా. ఇంకా అలా స్నాక్స్ తిన్నాము, టీ తాగుదాం ఏదైనా. ఇక్కడ కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి, కాఫీ షాప్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా ఇక్కడ స్పెషల్ ఏంటంటే అరకు కాఫీ ఉంది. అరకు హిల్ స్టేషన్ ఇక్కడ వైజాగ్ దగ్గర. అక్కడ కాఫీ కూడా పండుతాయి, కాఫీ సీడ్స్ అవి. సో ఇక్కడ షాప్ పెట్టారు, అరకు కాఫీ అని చెప్పి. చాలా బాగుంటుంది. మా పిల్లలు సమోసా తిన్నాడు, బాగుంది అంటున్నాడు చాలా. నేను కూడా కాఫీ తాగాము. ఇంకా చాలా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. మామిడి మొక్కలు, ఉసిరికాయలు, కోకోనట్స్, ఇలా చాలా చాలా బోల్ స్టాల్స్ ఉంటాయి. మురి మిక్సర్ అని చెప్పి అన్నీ ఉంటాయి. చాలా బాగుంటాయి, మనకి అన్ని టేస్టీగా ఉంటాయి. బీచ్ రోడ్లోను, ఇక్కడ రుషికొండ బీచ్లో. ఇంకా ఈ రుషికొండ బీచ్లో చాలా అమ్ముతారు. ఇంకా క్యాప్స్ అని, స్పెక్టికల్స్ అని, అలా చాలా చాలా ఐటమ్స్ అని అమ్ముతుంటారు. సో ఎంతోమందికి జీవనోపాధి అనమాట ఈ రుషికొండ బీచ్ వల్ల. ఎంతమంది బతుకుతుంటారు. ఐస్ క్రీమ్స్ అన్ని చూడండి, షాప్స్ అన్నీ ఉన్నాయి చాలా. అలా గర్ల్స్ ఐటమ్స్ కూడా ఉంటాయి కదా కొన్ని ఇలాంటివి. అదే బొట్లు ఇలాంటివన్నీ ఉంటాయి, గాజులు, బ్యాంగిల్స్ లాంటివి, చిన్నపిల్లలకి బెలూన్స్, గన్స్, ఇవన్నీ షాప్స్ అన్నీ ఉంటాయి. సో మనం అక్కడ షాపింగ్ చేసుకోవచ్చు కావాల్సితే. ఏవైతే కొనుక్కొచ్చి నచ్చినవి.
ఏంటి ఈ గవ్వలతో ఏం చేస్తారండి? ఫిష్ ఎక్వేరియంలోగా. మరి ఇది ఎంత అండి? ఇది 150. ఎక్వేరియంలో కొంచెం స్టైల్గా ఉండాలి. ఇది శంఖం. ఇది చూడండి, ఇది పెద్ద శంకు, ఇది శంఖం. ఇది ఇందులోని తయారు చేశారు, చూసారా? ఇది పెద్ద శంకు, ఎంత బాగుందో. ఇంట్లోని ఇది ఇలా స్వింగ్ చేసుకుంటే భలే అందంగా ఉంటాయి. అద్దం, మిర్రర్. ఇక్కడ ఈ ఇది పెట్టేది పింక్ది. కార్లు అయితే ఖాళీ లేవు.